గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి నోటికి రుచికరమైన వంకాయ పచ్చడి ఎలా చేయాలో ఫాస్ట్గా చూసేద్దాము. దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనకి నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి మనము తొందరగా చేసేసుకొని మంచి వేడివేడి అన్నంలోకి తినేసి ఆ టేస్ట్ బట్ని మళ్ళీ మనము రీజనరేట్ చేసుకోవచ్చు. వంకాయ పచ్చడి అనేది తయారైన విధానం చూపిస్తాను. ఇది వంకాయని ఏం చేయాలంటే కొద్దిగా అక్కడక్కడ ఇలాగా ఘాటు పెట్టుకోవాలన్నమాట. పెద్ద వంకాయ మంచిగా ఉంటుంది టేస్ట్లోకి. ఇలాగ పెట్టేసుకొని వెల్లుల్లిపాయలు మనకి పైన అంతా కొంచెం అంతా క్లీన్ చేసేసి తోలంతా తీసిన తర్వాత మంచిగా దాంట్లోకి లోపలికి అలాగా పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఒక 5-6 వెల్లుల్లిపాయలు అలాగా పెట్టేసుకోవచ్చు. మనకి ఇష్టం. ఇంకా వెల్లుల్లిపాయలు మంచిగా తినేటోళ్ళు ఉంటే కూడా ఇంకా కావాలంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మంచిగా దానిపైన మనము ఆయిల్ అనేది మంచిగా అట్లా కోటింగ్ చేసుకోవాలన్నమాట. చేయితోనే ఇట్లా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని మంచిగా వంకాయకి అంతా పట్టించేసేయాలి అనమాట. పట్టించేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని దీనిపైన మనము వంకాయ అనేది కాల్చుకోవాలన్నమాట. ఈ కాల్చడం వల్ల ఏంటంటే మంచి మనకి రుచి అనేది చాలా బాగా యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా పొయ్యి ఉంది అవైలబుల్గా అంటే మనకి సిటీస్లో కాకుండా బయట కూడా చూస్తుంటారు కదా, ఊర్ల సైడ్ ఎక్కడైనా కూడా. అట్లాంటి వాళ్ళకి మంచిగా పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చు అనమాట. అది కాల్చి పక్కన పెట్టేసేయాలి. కొంచెం చల్లారుతుంటుంది. అంతలోకి మనం పక్కన ఇక్కడ ఏంటంటే కొంచెము తాలింపుకి ఆయిల్ అనేది తీసుకోవాలన్నమాట. ప్యాన్ వేడి అయిన తర్వాత మంచిగా మనకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని దాంట్లో శనగపప్పు కొద్దిగా, మళ్ళీ మనకి ఆవాలు, జీలకర్ర మనకి తాలింపుకి దాంట్లో వేసుకోవాలి. శనగపప్పు ఏంటంటే కొంచెం పచ్చళ్ళకి మనకు నోటికి మంచిగా అనిపిస్తుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది మంచిగా పచ్చడికి. అలా తీసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఎండుమిర్చిలు, ఇంకా ఆవాల, జీలకర్ర ఇది వేసేసుకొని మనకి ఇంకా కరివేపాకు ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా దాన్ని ఫ్రై అవ్వడానికి వదలాలి. మనకి ఎండుమిర్చి అనేది కొద్దిగా ఇట్లా కొద్దిగా మాడు లాగా రావాలన్నమాట. అప్పుడు ఏంటంటే కొంచెము దానికి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మాడు అనేది మాడిపోదు, కాకపోతే కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని. దాని తర్వాత మనకి కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. మనకి రుచికి సరిపడంత జస్ట్ అలా కారంని ఆ పచ్చి వాసన పోయేంత వరకే మనము దాన్ని వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి, లేకుంటే కారం అనేది మాడిపోతుంది. మనకి పక్కన ఇది కొద్దిగా వేడిగా ఉంది. ఇంకా కొద్దిగా మనకి ఏంటంటే చల్లారడానికి కొద్దిగా నీళ్ళు చల్లేసి దీనిపైనుంచి ఇలాగంతా కూడా వంకాయ తోలు అనేది మొత్తము ఇలాగ మనము బంగాళదుంప ఇట్లా పొటాటోస్కి ఇట్లా మనము ఉడికిపెడితే ఇలాగా తోలన్నీ తీసేస్తాము, అలాగే దీన్ని కూడా మొత్తము అలా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా అలా పైన కొద్దిగా తీసేస్తుంటే అంతా కూడా అదంతా తీసేసి నీట్గా ఇలా అయిపోతుంది. మంచిగా ఉడికిపోయింది లోపల, మంచిగా అది గ్రిల్ అయ్యిందనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఉడికిపోయింది కాబట్టి అలా మెత్తగా అయిపోయింది. దీన్ని ఏంటంటే మనము ఇట్లా చాప్ చేసుకోవాలన్నమాట. చిన్నగా ఫైన్ చాప్ చేసుకోవాలి. మనకి దగ్గర స్మాషర్ ఉందంటే కూడా దాంట్లో వేసుకొని మనము చేసుకోవచ్చు. లేదంటే ఇలా కత్తితో కూడా మనం ఇలాగా ఫైన్ చాప్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే మొత్తం పచ్చడి కదా, ఏది కూడా మనకి నోట్లోకి రాదు. మంచిగా ఉడికిపోయినాయి, ఎక్కడ కూడా ఏ పచ్చి వాసన అనేది లేదు. మంచిగా కాల్చింది ఆ ఫ్లేవర్, ఆ గుమగుమలు, వెల్లుల్లిపాయలు లోపల కాలింది కూడా చాలా బాగుంది. అది తర్వాత నేను పక్కన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఆ గుజ్జు అనేది మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు, ఇంకా మనకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిలు, కొత్తిమీర అవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ చాప్ చేసి పెట్టుకున్న మనకి వంకాయలు ఉంది కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిపేసుకోవాలి. అవన్నీ ఫ్లేవర్స్ కూడా చింతపండు, ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ తాలింపు కూడా వేసేసుకోవాలన్నమాట. తాలింపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఏంటంటే మనకి ఎండుమిర్చి అనేది ఇంకా
కరివేపాకు ఇవన్నీ కూడా మంచి క్రిస్పీగా అయిపోయింది. ఇంకా చేతికి అలాగా కరకరలాడుతుంది మనకి ఆ ఫీలింగ్ అనేది మంచిగా. ఇంకా అది అన్నీ కూడా స్మాష్ చేస్తే మనకి ఇంకా నోట్లో కూడా చాలా బాగా క్రిస్పీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మనకి నోట్కి బాగాలేనప్పుడు రుచికరమైన ఏదన్నా కొంచెం స్పైసీ ఉప్పు కారము పులుపు అన్నీ కూడా మంచి తగిలితే ఈ జ్వరము ఇట్టే మనకి నోరు. సో ట్రై చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేటోళ్ళు. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.